కృష్ణ కృష్ణలీల. కృష్ణ అంటే లార్డ్ కృష్ణ, శ్రీకృష్ణ. లార్డ్ కృష్ణ అంటే శ్రీకృష్ణ. ఎప్పుడు పరిచయం లేదా మీకు? మీకు బాగా పరిచయం అని చెప్పేసి. చాలా బాగా పరిచయం. రెగ్యులర్ గా మీట్ అవుతుంటారా? రెగ్యులర్ గా. రెగ్యులర్ గా. ఎట్లా ఏంటి మరి అలా గ్యాప్లు కూడా తీసుకుంటారా ఏంటి? దేవుడు కదా మేడం. అంటే చూసే వాళ్ళకి డిపెండ్స్ కదా. మీరు దేవుడు అనుకుంటే దేవుడు, ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్, మనిషి అనుకుంటే మనిషి. ఇప్పుడు మీకు ఎట్లా పరిచయం? ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్ లాగా పరిచయం. అట్లా ఎట్లా పాసిబుల్ అయింది మీరు ఒక దేవుడిని ఫ్రెండ్ లాగా చేసుకోవడం? ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే ఇప్పుడు మీకు దేవుడు అంటే భయం, భక్తి ఏమో, నాకు రెండు లేవు. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం సీరియస్ లోకి వెళ్తే బాగుండదు మేడం. చాలా సహజంగా చెప్పాను. ఎందుకు అంటే కృష్ణమాయ. నేను ఈ విషయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తా. కాకపోతే ఏంటి మేడం, చాలా గ్యాప్ తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే మీరు అడిగారు కాబట్టి ఇస్తున్నాను. గతంలో కూడా ఒక 2 months బ్యాక్ నేను అడిగా, బట్ మీరు ఒప్పుకోలేదు. బహుశా మీకు గుర్తుండదు కదా. సీరియస్లీ గుర్తులేదు. నేను హలో అంటే పొరపాటులో మాట్లాడుతూ అలా మేడం బిందు మాధవి అని అన్న. నేను బిందు అనగానే ఫస్ట్ నా పేరు తెలుసుకొని మీరు కాల్ చేయండి అని కాల్ కట్ చేసి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు మీరు. మేబీ అయ్యుండొచ్చు కదా, అది నిజమైంది. ఓకే, ఫైనల్లీ ఇంటర్వ్యూ అయితే చేస్తా ఉన్నాం. మీరు నవ్వుతా ఉంటే చాలా బాగా అనిపిస్తున్నది మాకు, అగ్రెసివ్ గా కాకుండా ఇట్లా కొంచెం సాఫ్ట్ గా నవ్వుతూ ఉంటాం. నో, ఐ యామ్ బేసికల్లీ లైక్ దిస్. ఐ ఆల్వేస్ స్మైల్. బట్ అగ్రెషన్ అన్నది ఇట్ ఈస్ వన్ షేడ్. మనిషిలో 9 shades ఉంటాయి. అది సందర్భానుచితంగా ఎప్పుడు ఏ షేడ్ చూపించాలో. కానీ మాధవీలతకు అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటది అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. అంటే నేను అవుట్ సైడ్ ఇప్పుడు నేను సాఫ్ట్ గా నవ్వుతూ మాట్లాడుతున్నా అనుకోండి, అది ఎవరు పెద్ద కన్సిడర్ చేయరు. కానీ నా సోషల్ మీడియా చూసే వాళ్ళకి మాత్రం తెలుసు. సో దే ఆల్వేస్ ఫీల్ గుడ్. నాకు ఇప్పుడు యూట్యూబ్ లో ఇంతకుముందు 2 channels మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు చేయట్లేదు. ఒక ఛానల్ చూసే వాళ్ళందరికీ నేను ఓన్లీ స్వీట్ గా తెలుసు, ఇంకో ఛానల్ చూసే వాళ్ళకి అగ్రెషన్ తెలుసు. సో ఐ హావ్ 2 shades బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, అంటే మీరు ఏమంటారు 2 shades ఉన్నాయి అని అంటే ఎట్లా ఒక మనిషి అంటే ఒక రకంగానే ఉండగలుగుతాడు కదా. ఇప్పుడు నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను ఒక రకంగానే తెలుసు. నాలో 2 shades ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు అనలేదు. కాకపోతే మీకు మీరే ఒప్పుకుంటున్నారు కదా 2 shades ఉన్నాయని చెప్పి. 2 shades కాదు, 9 shades ఉన్నాయి. 9 shades ఉన్నాయి. అమ్మవారిలో 9 రకాలైనటువంటి షేడ్స్ ఉన్నాయి కదా. ప్రతి మనిషిలో కూడా నవరసాలు ఉంటాయి ఖచ్చితంగా. అదే చెప్పా, సందర్భానుచితంగా ఏది చూపించాలో అది చూపించలేదు. మీరు ఒకటే షేడా? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మరి కుక్క పిల్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? నేను మాట్లాడాను కుక్క పిల్లలతో. సో యూ డోంట్ లైక్ డాగ్స్, యు ఆర్ నాట్ ఎ పెట్ లవర్, అంతేనా? సరే, చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు సో డోంట్ టెల్ దట్ ఐ డోంట్ స్పీక్ టు చిన్న పిల్లలు. చిన్న పిల్లలు మాట్లాడారు కదా ఫస్ట్. ముద్దు చేస్తారా? నేను ఎప్పుడు ట్రై చేయాలి. సో మీకు హ్యూమన్ ఎమోషన్స్ లేవు అయితే, ఎందుకంటే మీరు యు ఆర్ నాట్ ఎ పెట్ లవర్, యు ఆర్ నాట్ ఎ కిడ్ లవర్. నేను ఫీల్ అవుతున్నా, మీరు మాట్లాడితే తీసుకుంటున్నా, ఇది ఎమోషన్ కదా. నేను అడిగేదానికి చెప్పండి. ఇప్పుడు ఒకే మనిషి రకరకాల సందర్భాలలో, లైక్ ఇప్పుడు మీడియా ముందు మీరు ఒకలా క్వశ్చన్ చేస్తారు, ఇది ఒక షేడ్. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ముద్దుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ముద్దు చేస్తాము. పెట్స్ తో మాట్లాడేటప్పుడు మరి వాట్ ఈస్ ప్రవర్తన? ఒక్కొక్క మనిషి దగ్గర మనం ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాము. అందరి దగ్గర ఒకలా, అమ్మ నాన్న దగ్గర ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటాం, ఇంకొకరి దగ్గర ఒకలా ఉంటాం, ప్రొఫెషనల్ గా ఒకలా ఉంటాం. సో ఎవ్రీవేర్ వీఆర్ చేంజింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. ఒకవేళ వ్యక్తి ఏడుస్తుంటే మీరు నవ్వలేరుగా, మరి ఎందుకు అక్కడ సీరియస్ ఉంటారు? సిచ్యువేషన్. సో నేను కూడా అంతే కదా. సరే మేడం, మూవీస్ చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా? చేయకూడదని ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి ఆలోచన అయితే ఉంది. చేయకూడదని అనుకోలేదు. ఎందుకు మీకు మూవీస్ నుంచి అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంది? మేబీ సెవెరల్ రీజన్స్. ఇప్పుడు అట్లా ఒక్క రీజన్ ఉండదు కదా దేనికి కూడా. ఇదే ఒక ఎగ్జాక్ట్ రీజన్ మనం చెప్పాలి. మాధవీలతకు యాక్టింగ్ కూడా బాగానే వచ్చు, చాలా బాగా వచ్చు. ఫస్ట్ సినిమాకి అవార్డ్స్ తీసుకున్నా, యూ కెన్ సీ దేర్ 7 awards తీసుకున్నా, బెస్ట్ డెబ్యూటెంట్. సూపర్. చాలా అందంగా ఉన్నది, చాలా క్యూట్ గా ఉన్నది. ఈ ఊరికేనే అడిగితే ఒప్పేసుకునే అంత గ్లామరస్ గా ఉన్నది. అయినా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఏం అడిగితే ఒప్పేసుకుంటారు? మూవీ ఛాన్స్ అడుగుతున్నాను. అందుకే పదాలు చాలా క్లారిటీగా ఉండాలి. నాకు మీ అంత క్లారిటీ లేదండి. చాలా సంతోషం, కానీ అడిగేటప్పుడు ఉండాలి కదా. బికాస్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ క్వశ్చనింగ్. మీరు రాంగ్ వేలో మీరు తీసుకున్నారు ఆ క్వశ్చన్. నేను నార్మల్ గా నేను కాదు, కింద కమెంట్స్ పెట్టేటోళ్ళు తీసుకుంటారు. ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి ఈ ప్రశ్న ఆన్సర్ నేను చెప్పలేదు. మరి చెప్పండి. దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్. ఒకటి, నాకు ఐ మీన్ ఏమంటారంటే స్పీకింగ్ స్కిల్స్ లేవు. మరి ఈ స్పీకింగ్ ఉంది, అదేంటంటే స్వీట్గా సాఫ్ట్గా నాకు మూవీ ఆఫర్స్ ఇస్తారా ప్లీజ్
నేను ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర క్యూట్గా మాట్లాడినట్లు రియల్ లైఫ్లో నేను మాట్లాడలేను. సో ఐ డోంట్ హ్యావ్ పిఆర్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్ స్కిల్స్ నాకు లేవు. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ నేను చాలా మంది మేనేజర్లను అడిగినా కూడా లేదమ్మా మేము చాలా బిజీ ఉన్నామని ఎవ్రీ మేనేజర్ అదే చెప్పారు, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ పిఆర్స్ అందరూ. అండ్ నీకు తెలుసు కదమ్మా ఇండస్ట్రీ పరిస్థితి అని మళ్ళీ ఎండ్లో కూడా ఒక మాట అనేస్తారు. ఏమంటారు అసలు? ఎవ్రీబడి నోస్. ఇంకా ఎందుకు ఒకసారి మీ నోటితో చెప్పండి. అంటే దెర్ ఆర్ సమ్ ద బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ కమిట్మెంట్. సో దాన్ని కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఇప్పుడు మీ వర్క్ కి మీరు కమిటెడ్ గా ఉన్నారు, సో దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. దాన్ని ఇంకొకలాగా మార్చేశారు. సో ఫస్ట్ వచ్చేసి పిఆర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, చాలా స్వీట్ గా ఉండాలి, థూ అన్న తుడిచేసుకొని పోవాలి. గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీలో కానీ పాలిటిక్స్ లో కానీ థూ అంటే తుడిచేసుకొని పోవాలి. ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ చేయకూడదు ఇదేంటి అదేంటి అని. బట్ ఐఎమ్ బేసికల్లీ నాదేంటంటే క్వశ్చన్ చేసే క్యారెక్టర్. నా ఎదురుగా ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా ఒక మంచి రీజన్కే క్వశ్చన్ చేస్తాను, అది రాంగ్ రీజన్ ఉండదు. బట్ దే టేక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. రైట్, ఓకే. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న ప్రామిస్ కావాలి నాకు. నేను ఏది అడిగినా కూడా అన్ని నిజాలే చెప్తా అని చెప్పేసి మీ శ్రీకృష్ణ పరమాత్ముని మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఆయన గీతలో ఏమేమి బోధించాడో ఎగ్జాక్ట్ గా దాన్ని ఫాలో అవుతాను. అంటే అబద్ధాలు చెప్పమని చెప్పిండా? అబద్ధాలు చెప్పమని చెప్పి నిజం దాచమని చెప్పిండా? కొన్ని సందర్భాల్లో దాచాల్సి వస్తుంది. అశ్వత్థామ హతః ఖంజరః. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు దాచుతారా? మీరు అడిగే ప్రశ్నల్ని బేస్ చేసుకొని బేసికల్లీ నేను అబద్ధాలు చెప్పే అవసరం నాకు బేసిక్ గా రాదు. రైట్, ఇప్పుడు నేను అడగబోయే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్ని కూడా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎన్ని అసలు రాజకీయ కుట్రలు చేశాను. ఇప్పుడు అన్ని బయట పెడతారా మీరు? నేను అంటే మీరు ఏదో ఫన్నీగా, నేను సీరియస్ గా అడుగుతా ఉంటే దాన్ని ఫన్నీ చేయాలని చూస్తాను. లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను. కాకపోతే నాకు నవ్వు వస్తుంది. ఏం చేయను? ఎందుకు నవ్వు వస్తుంది అంటే అన్ని కుట్రలు ఏమన్నా చేశానేమో, మీకు ఏమన్నా తెలిసిపోయాయేమో నా కుట్రలు అని. కుట్రలు చేయాల్సిన అవసరం లేదు కదా. మేము రాజకీయంలో ఎదగాలి, మనల్ని లీడర్స్ గా గుర్తించాలి అంటే పొలిటికల్ ట్రిక్స్ చేయాల్సిందే, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సరే మేడం, నేను ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. అడగండి. మీరు దేనికి కూడా అగ్రెసివ్ కావద్దు, దేనికి కూడా ఇంటర్వ్యూ నుంచి బయటికి పోవద్దు. అండ్ మీరు అగ్రెసివ్ క్వశ్చన్స్ అడగకూడదు. డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ కదా. ఏదైనా మీరు అడిగే ప్రశ్న మీరు ఎంత అగ్రెసివ్ అండి, కానీ ఇంటర్వ్యూ నుంచి లేచిపోవద్దు. అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం చెప్పాలి. సరే, మీరు అంతే. ఇట్ డిపెండ్స్. మీరు అడిగే ప్రశ్నల్ని బేస్ చేసుకుని నా రియాక్షన్ ఉంటుంది. మీరు హర్ట్ చేయాలని ఫిక్స్ అయితే నేను ఖచ్చితంగా హర్ట్ అవుతాను, రివర్స్ లో హర్ట్ చేసే తీరుతాను. సరే, హర్ట్ చేయండి మీరు. అంటే మీరు చేస్తే నేను చేస్తాను. సరే, చూద్దాం.